రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్కు బెయిల్ వచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు విజయపాల్. అంతకుముందు గుంటూరు జిల్లా కోర్టుకు వచ్చిన రఘురామకృష్ణరాజు తన కస్టోడియల్ టార్చర్ కేసులో స్టేట్మెంట్ ఇచ్చారు. న్యాయ సలహా కింద తులసిబాబుకు గత ప్రభుత్వం ₹1 కోటి ఇచ్చిందని లాయర్గా నమోదు చేసుకోకుండానే డబ్బులు ఇవ్వడంపై సుప్రీంకోర్టుకు లేఖ రాస్తానన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. తులసిబాబుని 6/10/2020లో ఈయనకి ఒక ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు అవసరం వచ్చింది. ఆయన తులసిబాబుని ఇంకొక కిరణ్ అని ఇంకో అతన్ని లీగల్ అసిస్టెంట్స్ అని చెప్పి ఒక పేరు పెట్టి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఈ తులసిబాబు అన్న అతనికి ఈజ్ అడ్వకేట్ కాదు, లా చదువుకున్నంత మాత్రాన అడ్వకేట్ ఎవరు. సో అంచేత అడ్వకేట్ కానీ తులసిబాబుని తీసుకున్నందుకు సో అతన్ని ఎన్రోల్ చేయించాలి. ఇప్పుడు 2021 నా కస్టడీ టార్చర్ అన్నీ అయ్యాక 2021 అక్టోబర్లో ఇక్కడ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేయించాలి. బట్ ప్రాక్టీస్ చేయాలి, బార్ ఎగ్జామ్ ఒకటి రాయాలి, ఏబిఎం అని. ఆ ఎగ్జామ్ రాయాల. అది 2023 మేలో ఆ ఎగ్జామ్ చేశాడు అతను. అప్పుడు దాకా కోర్టుకు వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి లేదు అతను. 2021లో ఆయన ₹1 కోటి డబ్బులు కావాలి నా లీగల్ విచారణలకు వాటికి అతను అపాయింట్ చేసినప్పుడు హైకోర్టులో ట్రయల్ అది కండక్ట్ చేయడానికి అవసరం ఉంటుందని అపాయింట్ చేశాడు. హైకోర్టులో ట్రయల్ ఉండదు, ట్రయల్ కోర్ట్స్లోనే జిల్లా కోర్టులోనే ట్రయల్ ఉంటుంది తప్ప హైకోర్టులో ట్రయల్ ఉండదు. సో ట్రయలే ఉండని హైకోర్టుకి ట్రయల్ కోసం తులసిబాబుని ఎంపిక చేసుకుని తర్వాత ₹1 కోటి డబ్బు అడిగినప్పుడు సుప్రీంకోర్టులో అడ్వకేట్ అండ్ రికార్డ్స్కి సీనియర్ అడ్వకేట్స్కి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఈయన అడిగిందే తడవగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం